హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా ఇన్ ప్రాపర్టీలో లీజ్ అసెంచర్ రైట్స్ లెబిలిటీ అండ్ టర్మినేషన్. ఇందులో థర్డ్ వన్ వచ్చేసి రైట్స్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ లీజర్ అండ్ లీజ్. వీటి గురించి మనము తెలుగులో తెలుసుకుందాము. టుడే టాపిక్ ఏంటి అంటే రైట్స్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ లీజర్ అండ్ లీజ్. అంటే లీజుదారు మరియు లీజుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు ఏమిటి అంటే లీజు ఒప్పందంలో లీజుదారు ఆస్తి యజమాని మరియు లీజుదారు అద్దెదారు ఇద్దరికీ లీజు వ్యవధిలో వారి సంబంధాన్ని నియంత్రించే నిర్దిష్ట హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి. ఈ హక్కులు మరియు బాధ్యతలు రెండు పార్టీలు రక్షించబడ్డాయని మరియు వారి బాధ్యతలు స్పష్టంగా నిర్వచించబడ్డాయని నిర్ధారిస్తాయి. లీజుదారు మరియు లీజుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు యొక్క విభజన ఇక్కడ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి లీజుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. లీజుదారు అనేది ఆస్తి యజమానాన్ని అతడు అద్దెకు బదులుగా ఆస్తిని విక్రయించుకునే మరియు ఉపయోగించుకునే హక్కును అద్దెదారుకు మంజూరు చేస్తాడు. లీజుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు ఈ కింది విధంగా ఉన్నాయి. లీజుదారు యొక్క హక్కులు. ఫస్ట్ వన్ లీజుదారు స్వీకరించే హక్కు. లీజు ఒప్పందంలో లీజు ఒప్పందం నిబంధనల ప్రకారం లీజుదారు నుండి లీజుదారు స్వీకరించే హక్కును లీజుదారు కలిగి ఉంటాడు. అద్దెదారు అద్దె చెల్లించడంలో విఫలమైతే అద్దెదారుకు లీజును రద్దు చేయడానికి లేదా రికవరీ కోసం చట్టపరమైన చర్య తీసుకునే హక్కు ఉండవచ్చు. సెకండ్ వన్ ఆస్తిలోకి ప్రవేశించే హక్కు. అద్దెదారుకు నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఆస్తిలోకి ప్రవేశించే హక్కు ఉంది. ఉదాహరణకు ఆస్తిని తనిఖీ చేయడానికి అండ్ అవసరమైన మరమ్మతులు లేదా మెరుగుదలలు చేయడానికి అండ్ ఆస్తి లీజు నిబంధనల ప్రకారం ఉపయోగించబడుతుందని నిర్ధారించడానికి. అయితే ఈ హక్కు లీజుదారు యొక్క నిశ్శబ్దంగా ఆనందించే హక్కుని ఉల్లంఘించకూడదు. అద్దెదారు సాధారణ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు సహేతుకమైన నోటీసును అందించాలి. థర్డ్ వన్ వచ్చేసి ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు. అద్దెదారు లీజు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అద్దె చెల్లించడంలో విఫలమవ్వడం లేదా అనుమతి లేకుండా ఆస్తిని సబ్లెట్ చేయడం వంటివి. అద్దెదారుకు అద్దెదారుకు లీజును రద్దు చేయడానికి మరియు ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉండవచ్చు. ఫోర్త్ వన్ తొలగింపు హక్కు. లీజుదారునికి ఈ కింది సందర్భాలలో లీజుదారుని ఖాళీ చేయించే హక్కు ఉంటుంది. ఫస్ట్ వన్ ఇందులో వచ్చేసి అద్దె చెల్లించకపోవడం, ప్రగాణంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు, లీజు నిబంధనలను పాటించకపోవడం. 5 నష్టాలకు పరిహారం పొందే హక్కు. లీజుదారుడు ఆస్తికి సాధారణ తరుగుదలకు మించి ఏదైనా నష్టం కలిగిస్తే మరమ్మతులకు పరిహారం క్లెయిమ్ చేసే హక్కు లీజుదారునికి ఉంటుంది. సిక్స్త్ వన్ లీజును రద్దు చేసే హక్కు. లీజుదారుడు ఉల్లంఘించిన సందర్భాలలో లీజు లేదా ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతులలో లీజుదారునికి లీజును ముగించే హక్కు ఉంది. లీజు స్థిరకాలిక లీజు అయితే మరియు అది గడువు ముగిసిపోతే లీజుదారుడు లీజును పునరుద్ధరించకూడదని ఎంచుకోవచ్చు. అద్దెదారుడి బాధ్యతలు ఏమిటి అంటే ఫస్ట్ వన్ ఆస్తిని నిర్వహించడానికి బాధ్యత. ఆస్తిని మంచి స్థితిలో ఉంచడం మరియు అది అంగీకరించిన ప్రయోజనం కోసం సరిపోతుందని నిర్ధారించుకోవడం. నివాస వాణిజ్య మొదలైనవి బాధ్యత లీజుదారుడిదే. ఇందులో నిర్మాణాత్మక సమగ్రత, పబ్లిక్ విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడం మరియు ఆస్తి నివాసయోగ్యంగా ఉందని నిర్ధారించడం వంటివి ఉంటాయి. సెకండ్ వన్ అద్దె తగ్గింపుకు బాధ్యత. లీజుదారుడు ఆస్తిని నిర్వహించడంలో విఫలమైతే లేదా ఆస్తిని నివాస యోగంగా మార్చినట్లయితే సమస్య పరిష్కారం అయ్యే వరకు లీజుదారుడు అద్దె చెల్లింపులను తగ్గించడం లేదా నిలిపివేయడం హక్కును కలిగి ఉండవచ్చు. థర్డ్ వన్ నిశ్శబ్దం
ఆనందం కోసం బాధ్యత. లీజుదారుడు లేదా ఇతర పార్టీల జోక్యం లేకుండా కోసం గాదండి జోక్యం. లీజుదారుడు లేదా ఇతర పార్టీల జోక్యం లేకుండా లీజుదారుడు ఆస్తిని నిశ్శబ్దంగా ఆస్వాదించేలా చూసుకోవాలి. బాధ్యత లీజుదారుడిపై ఉంటుంది. దీని అర్థం లీజుదారుడి శాంతియుత స్వాధీనానికి భంగం కలిగించకూడదు లేదా మూడవ పక్షాలను అలా చేయడానికి అనుమతించకూడదు. ఫోర్త్ వన్, స్వాధీనతను బదిలీ చేయడానికి బాధ్యత. లీజుదారుడు లీజు వ్యవధి ప్రారంభంలో ఆస్తి యొక్క వాస్తవ స్వాధీనాన్ని లీజుదారునికి అప్పగించాలి మరియు లీజుదారు అంగీకరించిన విధంగా ఆస్తిని ఆక్రమించుకునే లీజుదారుడి హక్కును లీజుదారు చట్టబద్ధంగా అడ్డుకోలేరు. సెకండ్ వన్, లీజుదారుడి హక్కులు మరియు బాధ్యతలు. లీజుదారుడు అంటే లీజుదారుడి నుండి ఆస్తిని అద్దెకు తీసుకునే లేదా లీజుకు ఇచ్చే వ్యక్తి. లీజుదారుడి హక్కులు మరియు బాధ్యతలు లీజు నిబంధనలను గౌరవిస్తూ ఆస్తిని ఉపయోగించుకోగలరని మరియు ఆనందించగలరని నిర్ధారించుకోవడానికి రూపొందించబడతాయి. లీజుదారుడి హక్కులు. ఫస్ట్ వన్ వచ్చేసి నిశ్శబ్ద ఆనంద హక్కు. లీజుదారుడు లేదా లీజుదారుడి కింద క్లెయిమ్ చేసే ఎవరి జోక్యం లేకుండా ఆస్తిని ఆస్వాదించే హక్కును కలిగి ఉంటాడు. ఇందులో శాంతియుతంగా స్వాధీనం చేసుకునే హక్కు మరియు ఆస్తిని ఉద్దేశించిన విధంగా ఉపయోగించుకునే హక్కు కూడా ఉంటుంది. ఉదాహరణ, నివాస లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం. ఎగ్జాంపుల్. సెకండ్ వన్, ఆస్తిని విక్రయించుకునే హక్కు. లీజు వ్యవధిలో ఆస్తిని ఆక్రమించుకునే హక్కు లీజుదారునికి ఉంటుంది. లీజు నిబంధనలు మరియు షరతుకు లోబడి ఉంటుంది. గోప్యత హక్కు. థర్డ్ వన్, గోప్యత హక్కు. లీజుదారునికి ఆస్తిలో గోప్యత హక్కు ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప లీజుదారుడు సాధారణంగా లీజుకు తీసుకున్న ప్రగాణములోకి ప్రవేశించే ముందు సహేతుకమైన నోటీసును అందించాలి. ఫోర్త్ వన్, సబ్లెట్ హక్కు. అనుమతించబడితే లీజుదారునికి ఆస్తిని సబ్లెట్ చేయడానికి లేదా మరొక పార్టీకి లీజును కేటాయించడానికి హక్కు ఉండవచ్చు, కానీ లీజు దీనిని అనుమతిస్తే లేదా లీజుదారు దానికి అంగీకరిస్తే మాత్రమే. ఫిఫ్త్ వన్, సురక్షితమైన మరియు నివాసయోగ్యమైన ఆస్తిపై హక్కు. లీజుదారునికి సురక్షితమైన మరియు ఆస్తిని ఆక్రమించే హక్కు ఉంది. ఉపయోగానికి తగినది. అద్దెదారు ఆస్తిని మంచి స్థితిలో ఉంచడంలో విఫలమైతే అద్దెదారు మరమ్మతులను అభ్యర్థించడానికి లేదా లీజును ముగించడానికి హక్కును కలిగి ఉండవచ్చు. సిక్స్త్ వన్, మెరుగుదలలకు పరిహారం పొందే హక్కు. అద్దెదారు ఆస్తికి మెరుగుదలలు లేదా మరమ్మతులు చేస్తే మరియు ఆ మెరుగుదలలు ఆస్తి విలువను పెంచితే వారు పరిహారం పొందే హక్కును కలిగి ఉండవచ్చు లేదా లీజుదారు నుండి తిరిగి చెల్లింపును కోరవచ్చు. లీజు ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. సెవెంత్ వన్, లీజును ముగించే హక్కు. నిర్దిష్ట షరతుల కింద అద్దెదారు తమ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే, ఎగ్జాంపుల్, ఉదాహరణ, ఆస్తి నివాసయోగ్యంగా మారకపోతే లేదా లీజుదారు లీజు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే లీజుదారు లీజును ముందుగానే ముగించే హక్కును కలిగి ఉండవచ్చు. లీజుదారు యొక్క బాధ్యతలు. ఫస్ట్ వన్, అద్దె చెల్లించాల్సిన బాధ్యత. లీజు ఒప్పందం నిబంధనల ప్రకారం అద్దె చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత లీజుదారునికి ఉంటుంది. చెల్లించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లించడం వల్ల జరిమానాలు లేదా లీజు రద్దు కావచ్చు. సెకండ్ వన్, ఆస్తిని సముచితంగా ఉపయోగించుకోవడానికి బాధ్యత. అంగీకరించిన విధంగా ఆస్తిని ఉపయోగించడానికి లీజుదారు బాధ్యత వహిస్తాడు. ఉదాహరణకు, నివాస లీజు అయితే నివాస వినియోగం, ఆస్తిని దుర్వినియోగం చేయడం లేదా ఆస్తిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు లీజు రద్దుకు దారి తీయవచ్చు. థర్డ్ వన్, ఆస్తిని నిర్వహించాల్సిన బాధ్యత. లీజు ఒప్పందంలో పేర్కొన్న విధంగా లీజుదారు ఆస్తిని మంచి స్థితిలో నిర్వహించడం మరియు చిన్న మరమ్మతులు, లీకులను సరిచేయడం, లైట్ బల్బులను మార్చడం మొదలైనవి చేయడం అవసరం. లీజుదారు ఆస్తికి నష్టం జరగకుండా కూడా నివారించాలి మరియు నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక నష్టం కారణంగా అవసరమైన ఏమైనా మరమ్మతులకు చెల్లించాలి. ఫోర్త్ వన్, నియమాలు మరియు
నిబంధనలను పాటించాల్సిన బాధ్యత. ఆస్తి వినియోగానికి సంబంధించి ఏవైనా నియమాలు మరియు నిబంధనలను పాటించాల్సిన బాధ్యత లీజుదారునికి ఉంది. ఉదాహరణకు, నివాస లీజులో లీజుదారు నిర్దిష్ట గంటలలో శబ్దం చేయడానికి లేదా లీజుదారు అనుమతి లేకుండా ఆస్తిని సబ్లెట్ చేయడానికి అనుమతించబడకపోవచ్చు. ఫిఫ్త్ వన్, ఆస్తి నష్టానికి బాధ్యత. నిర్లక్ష్యం, దుర్వినియోగం లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం వల్ల ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే లీజుదారుడే బాధ్యత వహిస్తాడు. లీజుదారుడు అటువంటి నష్టాలకు లీజుదారునికి మరమ్మతులు చేయాలి లేదా పరిహారం చెల్లించాలి. 6.1 లీజు చివరిలో ఆస్తిని తిరిగి ఇచ్చే బాధ్యత. లీజు వ్యవధి ముగింపులో ఆస్తిని అందుకున్నప్పుడు ఉన్న స్థితిలోనే సాధారణ దుస్తులు మరియు చిరిగిపోవడం మినహా తిరిగి ఇవ్వడానికి లీజుదారుడు బాధ్యత వహిస్తాడు. మరియు ఆస్తి మంచి స్థితిలో తిరిగి ఇవ్వకపోతే ఏదైనా నష్టం లేదా శుభ్రపరిచే ఖర్చులకు లీజుదారు బాధ్యత వహించవచ్చు. హక్కులు మరియు బాధ్యతల సారాంశం. హక్కులు, బాధ్యతలు. తక్కువ, లీజుదారు. ఆస్తిలోకి ప్రవేశించే హక్కులు లేదా బాధ్యతలు. తక్కువ, అవును, నోటీసుతో. లీజుదారు, కాదు. హక్కులు లేదా బాధ్యతలు. తొలగింపు హక్కు. తక్కువ, అవును, నిబంధనల ఉల్లంఘనకు. లీజుదారు, కాదు. హక్కులు లేదా బాధ్యతలు. ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు. తక్కువ, అవును, లీజు ఉల్లంఘన లేదా గడువు ముగియడానికి. లీజుదారు, కాదు. హక్కులు లేదా బాధ్యతలు. సబ్లైట్ హక్కు. తక్కువ, కాదు, అంగీకరించకపోతే. అవును, లీజుదారు అనుమతిస్తే. లీజుదారు, లేదు, ఏమీ లేదు ఇక్కడ. అండ్ హక్కులు లేదా బాధ్యతలు. లీజును ముగించే హక్కు. తక్కువ, అవును, ఉల్లంఘన లేదా గడువు ముగియడానికి. లీజుదారు, అవును, కొన్ని షరతులలో. అండ్ ఆస్తిని నిర్వహించడానికి బాధ్యత. హక్కులు. అవును, అవును. తక్కువ, అవును, నిర్మాణ మరమ్మతులు. లీజుదారు, అవును, చిన్న మరమ్మతులు. హక్కులు లేదా బాధ్యతలు. అద్దెకు బాధ్యత. తక్కువ, అవును, లీజుదారు నష్టం కలిగి. సారీ అండి. హక్కులు, బాధ్యతలు. అద్దెకు బాధ్యత. తక్కువ, కాదు, లీజుదారు, అవును. నష్టాలకు బాధ్యత. హక్కులు. లీజుదారు, అవును, లీజుదారుడు నష్టం కలిగిస్తే. అండ్ లీజుదారు, అవును, దుర్వినియోగం లేదా నిర్లక్ష్యం కోసం. హక్కులు, ఆస్తిని తిరిగి ఇచ్చే బాధ్యత. హక్కులు. అండ్ తక్కువ, కాదు, లీజుదారు, అవును. ముగింపు. లీజుదారు మరియు లీజుదారు ఇద్దరు లీజు వ్యవధి అంతటా వారి సంబంధాన్ని నియంత్రించే ముఖ్యమైన హక్కులు మరియు బాధ్యతలను కలిగి ఉంటారు. అద్దెదారు అద్దె స్వీకరించడానికి, ఆస్తిని నిర్వహించడానికి మరియు లీజు నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి హక్కును కలిగి ఉంటాడు. లీజుదారు ఆస్తిని ఆస్వాదించడానికి, మంచి స్థితిలో స్వీకరించడానికి మరియు దాని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కును కలిగి ఉంటాడు. ఈ హక్కులు మరియు బాధ్యతల సమతుల్యత రెండు పార్టీల ప్రయోజనాలను కాపాడుతుందని మరియు లీజ్ ఒప్పందాన్ని గౌరవించడాన్ని నిర్ధారిస్తుంది. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.